శిలువపై పైకెత్తబడినప్పుడు సమస్త ప్రపంచమును ఆకర్షించేదను. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, when I am lifted up on the cross and hang between earth and heaven, I will attract all people and save them. ఈరోజు యేసు ప్రభు శిలువపై కెత్తబడిన గొప్ప పండుగ, అద్భుతాలకి అద్భుతమైన పండుగ. క్రీస్తు శిలువపై మరణించటము, శిలువ శ్రమల ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటలు, కల్వరిగిరి ప్రస్థానము మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పుడు 3 గంటల వరకు భూమికి ఆకాశానికి మధ్యలో యేసు ప్రభు వేలాడి అటు పరలోక తండ్రికి ప్రియమైన బలిని, ఇటు భూలోక పాపులమైన మనందరికీ సరిపోయే విధంగా ఇంకా ఏ బలి, ఇతర ధర్మాలు, మతాలు, భూమి ఆది నుంచి ఆది మానవులు మొదలుకొని ఆన్లైన్ మానవులమైన మన కొరకు కూడా కావలసిన వరప్రసాదములను ఇచ్చిన ఏకైక అద్వితీయ వినూత్నమైన శిలువ బలి. ఈరోజు మనము యేసు వార్త నుంచి విన్నాము, యోహాను సువార్త. మత్తయి, మార్కు, లూకా వీరు ముగ్గురు మనం రాని కొమ్మల పండగ రోజు ఇంత పెద్ద సువిశేషాన్ని వింటాం. 1 సంవత్సరం మత్తయి, 2వ సంవత్సరం మార్కు, 3వ సంవత్సరం లూకా. కానీ పెద్ద శుక్రవారము ప్రతి సంవత్సరము యోహాను సువార్త వింటాము. ఎందుకంటే ఈయన సువార్త చాలా అద్భుతంగా రాశాడు. క్రీస్తు ఓడిపోలేదు, ఓడిపోయినట్టుగా కనిపించిన మరణము కాదది. అందరినీ అన్నిటినీ సత్యమునకు సాక్షిగా, ధర్మమునకు నిలువుట అద్దముగా, తాను ధైర్యముగా పిలాతుకి ఎట్లా సమాధానం చెప్పాడో, అడిగిన వాళ్ళందరికీ కూడా ఏ విధముగా సమాధానాలు చెప్పాడో మనము. మరణానికి భయపడేవారు అలా సమాధానాలు చెప్పరు. కనుక క్రీస్తు జన్మము ఈ చరిత్రను 2 భాగాలు చేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. 2026 సంవత్సరం ఇది. 2033కి తయారవుతున్నాము. ఏమి ఉంది 2033లో? క్రీస్తు చనిపోయింది ఎన్ని సంవత్సరాలకి? 33. కనుక పోయిన సంవత్సరము ఆయన జన్మించిన జూబిలీ 2025 కొనియాడాము. ఇప్పుడు మనం ఈ 8 సంవత్సరాలు ఆయన శిలువపై మరణించి లోకమునకు తిరుగులేని విధముగా చరిత్ర గతిని, చరిత్ర శృతిని, చరిత్ర దిశను అన్నిటిని కూడా మార్చి ఆయన లోకమును రక్షించినాడనే గొప్ప రక్షణ సంవత్సరము 2023కి మనం సిద్ధమవుతున్నాము. కనుక ఈ సంవత్సరము క్రీస్తుని చూస్తే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టండి అని అష్టభాగ్యాల్లో కొండ మీద ప్రసంగం ఆయన చెప్పాడు. క్రైస్తవ లక్షణం అదని. ఇప్పుడు పిలాతు ముందు ఒక బండరావుతో ఒక సైనికుడు ఆయన చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాడా? లేదు. నేను చేసినది ఏదైనా తప్పుంటే చూపెట్టు, నేను చేసినది మంచి అయినచో ఎందుకు నన్ను కొడతావు? ఈ విధంగా మాటకు మాట, నీవు యూదుల రాజువా అని పిలాతు అడిగాడు. నాకు నిన్ను వదిలిపెట్టడానికి, శిలువ వేయటానికి నాకు అధికారం ఉందంటే నువ్వెవడి? నీకెక్కడిది? పైనుంచి నా తండ్రి దేవుడు నీకు అధికారం ఇస్తే తప్పితే, ఒకవేళ నన్ను నీవు నీ సొంత అధికారంతో చంపాలనుకుంటే నా తరపున 1000 మంది వస్తారు, దేవుడే పరలోకం నుంచి 10,000 సైన్యాన్ని పంపుతాడని ఈ విధముగా అనేకమైన సమాధానాలు ఇవ్వటం మనం చూస్తున్నాము. నీవు రాజువా? అవును, నీవే చెబుతున్నావు అని మాటకు మాటకు ధైర్యముగా సత్య చక్రవర్తి, ధర్మ చక్రవర్తి అని మనం విన్నాము కదా. కనుక సత్యము, మన భారతదేశము ఆది నుంచి అనాది నుంచి సత్యాని కోసం ప్రయత్నిస్తుంది. ఈ మతాలన్నీ కూడా అసతోమా సద్గమయ, అసత్యమునని సత్యం ప్రభువా, ఇదిగో నేనే సత్యము,
నేనే మార్గము, నేనే సత్యము. ఈ విధముగా క్రీస్తు ఈరోజు విజయీభవుగా, విజయుడుగా శిలువ మరణము మనకు బాధగా అనిపించిన చిన్న పిల్లలకు కూడా ఈరోజు అర్థమయ్యే విధంగా మనం ఈ నాటకీయంగా ముగ్గురం సువార్తను చదివాము. అంతకంటే ముందు మొదటి పఠనం ఎంత చక్కగా ఉందంటే, యేసు ప్రభు శ్రమలు అనుభవించడానికి ముందు 700-800 పూర్వమే యెషయా ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడంటే, యేసు ప్రభు శిలువ శ్రమల బాధలు, ఆయన గాయముల వలన మనము స్వస్థత పొందితిమి, ఆయన మన నిమిత్తము నలుగుగొట్టబడెను. ఏ విధముగా క్రీస్తునాథుని ప్రియులారా, ఆయన ఎంత శ్రమలకు గురైనాడంటే ఆయన మనిషిలా కూడా కనపడలే. ఒక జంతువును బాదినట్టు బాది ఆయన మనిషిగా కూడా లేకుండా 700-800 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథము 52వ అధ్యాయం, మరలా మీకు సమయం ఉంటే ఇంటికి పోయినాక చదవండి. అసలు ఇతడు నా సేవకుడు, విజయమును గాంచును, ఓడిపోయిన సహాయుడిగా కాదు. కొంతమంది సోషల్ మీడియాలో ప్రభు తనను తానే రక్షించుకోలేకపోయాడు, ఇక మనల్ని ఏం రక్షిస్తాడని హేళన చేస్తూ ఉన్నారు. కనుక ఈ క్రీస్తు శిలువ మరణంలోని పరమ రహస్యమును మనం గ్రహించుచు మనమందరము నశించకుండుటకు గాను, ఒక జాతి మొత్తము నశించకుండుటకు గాను, ప్రపంచంలోని ప్రజలందరూ చనిపోవాలి మనము చేసిన పాపములను బట్టి. కాబట్టి అందరు చనిపోకుండా ఉండటానికి క్రీస్తు తాను ముందుకు వచ్చి ఒకడు చనిపోయినాడని, ఒకటిగా వచ్చాడని, క్రీస్తు ఈ శిలువ శ్రమల ద్వారా ఆయన త్యాగమే ఒక పెద్ద యాగము. ఆయన శిలువ బలిలో త్యాగము, ఆయన బై హిస్ ఒబీడియన్స్ హీ లెర్న్డ్ సఫరింగ్, ఫ్రమ్ హిస్ సఫరింగ్ హీ వాజ్ ఒబీడియంట్. మనకు కూడా మనం ఎంత ధీరులమైన వీరులమైన మనకు కష్టం వచ్చినప్పుడు కాస్త తగ్గుతాం, ఇంకా పెద్ద బాధ వస్తే ఇంకా తగ్గుతాము. కనుక క్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ శ్రమల పాత్ర గెత్సేమని తోటలో రాత్రి మనము నిన్న కడరా భోజనం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు క్రీస్తు ప్రభు? గెత్సేమని తోటలో ప్రార్థన చేయటానికి. ఓ ప్రభువా, నా శరీరం వణికిపోతుంది, మనిషిగా నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి భయముగా ఉన్నది అని ఆయన చెమట రక్త రూపములో వచ్చిందంటే ఎంతగా శరీరం వణికిపోయిందో మనం చూడాలి. అప్పుడు తాను నమ్ముకున్న 12 మంది అపోస్తులు పారిపోయినారు. యూదాసు ఇస్కరియోతు దొంగ ముద్దు పెట్టి, ప్రభువా నమస్కారం అని ఆయనకు చెప్పి దొంగ ముద్దు పెట్టి, ముద్దు ప్రేమకు గుర్తు గురు శిష్యులకు. కనుక ఈ విధముగా అనేకమైన పరమరహస్యములను, ప్రభువా వీరందరూ పారిపోయినా నేను నీకోసం ప్రాణం ఇస్తాను, నేను పారిపోను అని అన్న పేతురు రాత్రే, ఆ శిలువ యాత్ర రాత్రే మొదలైంది. రాత్రి అంతా జాగరణ. ప్రభువుకి ఒక సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోవటానికి సమయం లేదు. పిలాత్ దగ్గర నుంచి హెరోద్ దగ్గరికి, హెరోద్ దగ్గర నుంచి అన్నాస్ దగ్గరికి, అన్నాస్ దగ్గర నుంచి అయిపోతుంది. ఎవరిని కూడా రాత్రిలో న్యాయ తీర్పు తీర్చకూడదు. కోర్టులన్నీ కూడా పగలే పని చేయాలి. సూర్యోదయానికి ముందు మీ ఇంట్లోకి ఏ పోలీసు రావటానికి వీల్లేదు, మళ్ళీ బెదిరించటానికి కానీ. ఈ విధంగా కొన్ని నీతి చట్టాలు ఉన్నాయి. కానీ క్రీస్తుకు అవన్నీ దాటిపోయి ఆయన మనిషి వలె కనపడలేదు. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. పంచగాయాల ప్రభు మన పంచేంద్రియముల ద్వారా చేసే పాపాలన్నిటికీ స్వస్థతనిచ్చాడు. ప్రకృతిని, పంచభూతాలను, గాలి, నిప్పు, నీరు, వీటన్నిటిని కూడా స్వస్థపరిచాడు మన క్రీస్తు ప్రభు తన యొక్క. ఈ విధముగా గొర్రె పిల్లవలే మనమందరము దారి తప్పిన ఆయన గొర్రె పిల్లవలే అన్యాయముగా, దౌర్జన్యముగా ఆయనను తీసుకొని పోయినారు. మన పాపముల కొరకు అతన్ని వధించారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఈరోజు మరి ఒకసారి మనం ఈరోజు సిలువను చూస్తూ, సిలువే మా జెండా, సిలువే మా విజయ అజెండా, సిలువలోనే మా రక్షణము కలదని మనము గర్వముగా, సగర్వముగా చెప్పుకుంటూ, అందుకే మన ఇండ్ల మీద, మన గుళ్ళ మీద, మన బళ్ళ మీద
క్రీస్తునాథుని ప్రియుల సిలువ పరమరహస్యమును మనము గ్రహించదము. చాలామంది మనల్ని ద్వేషించేవాళ్ళు కాదు, మన వంటి గిట్టని వాళ్ళు కాదు, శాస్త్రీయంగా సైంటిఫిక్గా చదివి క్రీస్తు మరణాన్ని గురించి వాళ్ళు ఇవన్నీ కూడా ఈరోజు విన్న సువార్త 4 సువార్తలు చదివి ఈయన ఎంత ధీరోదాత్తముడు, ఎంత ధైర్యవంతుడు, మరణానికి ఏ ప్రాణి అయినా భయపడుతుంది, కానీ మరణానికి భయపడకుండా వీరాది వీరుడిగా ఆయన మరణించాడు. దాని ఉద్దేశం కూడా మనల్ని రక్షించటానికని గ్రహించి అనేక మంది పండితోత్తములు దాని సిలువ పరమ రహస్యమును యేసు ప్రభుని నమ్మి బహిరంగంగా బ్యాప్టిజం తీసుకోకపోయినా రహస్య క్రైస్తవులు ఎందరో ఉన్నారు. క్రీస్తు సిలువ మహత్వమును గ్రహిస్తూ అనేక మంది పబ్లిక్గా బయటకు వచ్చి ప్రభు నా రక్షకుడని అంగీకరించకపోయిన అనేక మంది ప్రియులారా, కనుక మన భారతదేశంలో మనమందరము 2-3 కోట్ల మందిమే క్రైస్తవులుగా బహిరంగంగా బయటకు వచ్చి బ్యాప్టిజం తీసుకొని ఈరోజు సిలువ ఆరాధన చేసేవాళ్ళము. కానీ 50-60-70 కోట్ల మంది కూడా యేసు ప్రభుని, సిలువ వేయబడిన యేసు ప్రభు మానవులందరినీ రక్షించి ధర్మమును, నీతిని, న్యాయమును, చివరికి మరణమును కూడా గెలిచాడు. రేపు రాత్రి మనము పండగలకే పండగ అయిన ఉత్థాన పండుగను కొనియాడుచున్నాము. కనుక ఈరోజు సిలువ మనల్ని మారుస్తుంది. మనల్ని మనం మార్చుకోలేకపోయినా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, పూజల ద్వారా కొన్ని దుర్గుణములు, పాపములు కూడా మనలోంచి జయించటానికి కష్టమవుతుంది. కనుక ఈరోజు 4 వ్యక్తుల గురించి ఈరోజు మనం సువార్తలు విన్న 4 వ్యక్తులు. శతాధిపతి అంటే యేసుని సిలువ వేయమని శిక్ష విధించిన వాడు పిలాతు. గవర్నర్, ఆయన గవర్నర్కి మాత్రమే మరణశిక్ష విధించే హక్కు ఉంది. పిలాతు, అన్నాసు, కైపాసు వీళ్ళు మత పెద్దలు, అలాగా వాళ్ళకి మరణశిక్ష అధికారం లేదు. కనుక వాళ్ళు మాయ మాటలు చెప్పి పిలాతు దగ్గరికి తీసుకుపోయి పిలాతుని నమ్మించి, అసలు నమ్మలేదు, 2-3 సార్లు నాకు ఇతనిలో ఏ దోషము కనపడటం లేదు అని చెప్పి నువ్వు గినక అట్లని ఆయన వదిలిపెట్టినావంటే నీవు హెరోదు రాజుకి మిత్రుడో కాదు, నిన్ను గవర్నర్గా తీసేస్తాడు. ఈ విధంగా రాజకీయాలు కూడా ఎన్నో నడిచాయి దీంట్లో. ఆయన భార్యకి కలలో దేవుడు స్వరంలో కనిపించి ఈయన నిరపరాధి, ఆయనతో పెట్టుకోగాకు, ఆయన్ని వదిలిపెట్టమని కబురు పంపింది. కాబట్టి ఇంకా వదిలిపెట్టాలని పేతురు ఒక కారణం చూశాడు. పాస్కా పండగ రోజులు అవి. పాత నిబంధనలో పాస్కా పండగ తెలుసు కదా. నిన్న సాయంకాలము ఎందుకు మనం పూజ పెట్టుకున్నాము? ప్రభు కడరాత్రి భోజనము చేసిన సమయము. ఆ కడరాత్రి భోజనము కూడా ఆ కాలంలో పాస్కా పండగ కూడా రాత్రికి రాత్రి వారు భోజనం చేసి ఆ దేశము నుంచి వారు త్వరగా పాస్కా భోజనం చేసిపోయినారు. కాబట్టి మనము నిన్న సాయంకాలము సంవత్సరంలో పూజ, దివ్య బలి పూజ ఈ పీఠం మీద జరిపించనిది ఈ ఒక్కరోజే. ఈరోజు దివ్య బలి పూజ ఉంటుందా? ఇగో ఇది సిలువ ఆరాధన, సిలువ బలియే పూజ. మన దివ్య బలి పూజ సిలువ బలి. కడరా భోజనంలో స్థాపించిన బలి సిలువ మీద పరిపూర్తి చేశాడు. ప్రారంభము, ముగింపు. కనుక ఈ రెండింటి మధ్యలో మనం ఉండి ఈరోజు ఆ సిలువ ఆరాధన చేస్తున్నాము. శతాధిపతి యేసుని సిలువ శిక్ష అమలు చేశాడు. ఆయన 100 మందిని చూశాడు, శిక్షించాడు, రకరకాల శిక్షలు వేశాడు. అందరు కూడా చివరిలో దేవుణ్ణి తిడతారు, కొంతమంది ప్రభుత్వాన్ని తిడతారు, కొంతమంది తల్లిదండ్రులనే తిడతారు. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చివరిగా ఇంకా రకరకాలుగా తమను తాము దూషిస్తారు. చనిపోయే ముందు, ఉరిశిక్ష వేసే ముందు కానీ క్రీస్తు మాత్రం ఆయనకు ఆశ్చర్యం కలిపే విధంగా ఒక్కరిని పల్లెత్తు మాట అనటం లేదు. ఆయనలో ఉన్న నిబ్బరము, గుండె ధైర్యము, ఈ విధంగా శతాధిపతి మన డిఐజీ లాగా అన్నమాట. ఇక్కడ డిఐజీ ఎలా ఉంటాడు, అంత పెద్ద అధికారి.
100 మంది ఎస్ఐలకు, శతము అంటే శతకం 100 కదా, అంత పెద్ద అధిపతి. అప్పుడు ఆయన ఇంత మౌనంగా ఉంటే ప్రజలందరూ చూస్తూ ఉండి యేసు ప్రభు పట్ల కరుణ చూపించలేదు, ప్రేమ చూపించలేదు. సిలువ వేయండి, సిలువ వేయండి కేకలు వేశారు, మనకు తెలుసు. అప్పుడు భూమి బద్దలైంది, కొండలు చిట్లినాయి. పట్టపగలు 3 గంటలప్పుడు సూర్యుడు మరుగైనాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు రాలినాయి. మన ప్రజల గుండెలు పాపముతో అనగబెట్టబడి ఏ విధంగా ఉన్నాయి. అందుకే ఈ ప్రకృతి యేసు ప్రభు మరణమును గాంచి విలపించింది, కన్నీరు గార్చింది. ఓ ప్రభువా, నీవు పుట్టినప్పుడు ఆకాశములో వెలుగు ఉదయించింది, నక్షత్రము. నీవు చనిపోయినప్పుడు సూర్యుడైన వెలుగే చిన్నబోయినాడు, మూగబోయినాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా బద్దలైపోయి సమాధులు తెరవబడి చనిపోయిన వారందరూ, ఆదాము ఏవల నుంచి చనిపోయిన వారందరూ కూడా పైకి రావటము, ఈ మరణము వారందరికీ ఎన్ని యుగాలో తెలియదు. ఈ విధంగా అప్పుడు శతాధిపతి ఆయన మౌనాన్ని, ఆయన నిబ్బరాన్ని, అది మాత్రమే కాదు, ఈ ప్రకృతిని చూసి ఆయన గుండె చాలా కఠినమైనది. ఇదిగో ఈయన నిజముగా దైవ కుమారుడు, దేవుని కుమారుడు, నేను నమ్ముతున్నానని శతాధిపతి మోకరించాడు. సిలువ మరణము, త్యాగము, అంతటి కఠినాత్ముని కూడా క్రీస్తునాథునందు ప్రియులారా, మనము కూడా ఈ విధంగా శతాధిపతి ద్వారా మనము తెలుసుకొని, ప్రకృతి అంతా కూడా మనకు తెలుసు, పట్టపగలే చీకటి పడ్డదు కదా 3 గంటలకి. కనుక ఈ విధంగా రెండవది, కుడి ప్రక్కనున్న దొంగని చూసి మనమందరం, ముఖ్యంగా ఈరోజు 7 యేసు ప్రభు పలికిన 7 మాటలు చెప్తాము. కానీ ఈరోజు నేను ఆ ప్రసంగం కాకుండా, ఎట్లా సిలువ క్రీస్తు మనుష్యులను మార్చాడు. మామూలు మనుషుల్ని కాదు, చిన్న చిన్న పాపాలు, తప్పుదులు, అవసరాలను బట్టి మనం చేసే తప్పిదాలు కాదు. ఇలాంటి ఘోరం జీవితమంతా దొంగతనముతో ఆ వృత్తి, అదే ప్రొఫెషన్గా మార్చుకొని ఆయన యేసు ప్రభు నిర్దోషి. ఇంకొక ప్రకరణ దొంగతో, అరే నీకు నాకు ఈ శిక్ష సమంజసమే. చాలామంది అట్లా సిలువ శిక్ష వేసినప్పుడు, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దూషిస్తారు, ఇతరులను దూషిస్తారు. కానీ ఈ దొంగ మాత్రము ఇతరులను కానీ దూషించకుండా తన తప్పును తాను ఒప్పుకొని, ఆ ఎడం ప్రకరణ దొంగ యేసుప్రభుని హేళన చేస్తున్నాడు. నువ్వేం రక్షకుడివి, నువ్వేంటి, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించని హేళన చేస్తున్నాడు. అరే మనము తప్పు చేశాము, ఈ శిక్ష మనకు సమంజసమే, న్యాయమైనదే. కానీ ఇదిగో ఇతడు నిర్దోషి, అమాయకుడు, ఏ పాపం ఎరగని వాడు, ఇతనికి శిక్ష పడకూడదు అని క్రీస్తు ప్రభువుని సిలువను చూస్తూ, సిలువలో ఉన్న ఆ విధముగా ఆయన చనిపోయే విధానము, ఆ మరణాన్ని గురించి ఆయన మారు మనసు పొంది ఏమన్నాడు, ఓ ప్రభువా, నీవు పరలోకి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో, రిమెంబర్ మీ, ఓ గాడ్. ఆయనలో దేవుణ్ణి చూశాడు. వెన్ యూ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, లూకాసు వార్త 22లో మనకు కనిపిస్తుంది. వెంటనే క్రీస్తు ప్రభు ఏమన్నాడు, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు. కనుక యూదాసు ఇస్కరియోతు కూడా చివరి దాకా ఛాన్స్ ఇచ్చాడు, మనసు మారుతాడేమని. నిన్న కడరా భోజనంలో దివ్య ప్రసాదం ఇచ్చే వరకు కూడా ఉన్నాడు. ఆ దివ్య ప్రసాదం అన్న అతన్ని మారుస్తుందని. కనుక ఈ విధంగా ఈ కుడి ప్రకరణ దొంగ కూడా క్రీస్తు మరణములో, క్రీస్తు శిలువ మరణములో ఆయనను చూచి రక్షకునిగా గుర్తించినట్లు మనము కూడా గుర్తించుదాము. ఇంకా మూడవది, యోహాను శిలువ కింద మరియమాతో సహా నిలబడిన 12 మంది శిష్యుల్లో ఒక్కరు కూడా లేదు క్రీస్తు శిలువ దగ్గర. పేతురు చాటికి అట్లా రహస్యంగా వస్తున్నాడు. ఒక పక్క పేతురు గుండె యేసుప్రభు పట్ల ప్రేమ, విశ్వాసం, ఇంకొక ప్రక్క ప్రాణ భయము, ప్రాణ తీపి, నన్ను కూడా యేసుప్రభుతో సిలువేస్తారని. ఈ విధంగా 3 సార్లు బొంకట మనం చూసాము. క్రీస్తు శిష్యులమైన మనమందరము మరియమాతో కలిసి క్రీస్తు కుటుంబములో చేరాలి. కనుక క్రైస్తవులమైన మనందరిది ఒక కుటుంబము. కొంతమంది క్రీస్తు భక్తులే,
డివోటీస్ ఆఫ్ క్రైస్ట్ పనికిరాదు. డివోటీస్ ఆఫ్ మేరీ, డివోటీస్ ఆఫ్ సెయింట్ జోసెఫ్, డివోటీస్ ఆఫ్ సెయింట్ యాంటనీ, గుడ్. ఆ డివోటీస్ నుంచి మనము పుణ్యక్షేత్రాలకు పోతాం. మన ఇక్కడ థామస్ గారు ఉన్నాము. శిష్యులము కావాలి, డిసైపుల్స్ ఆఫ్ జీసస్ కావాలి. డివోటీస్ కొంతకాలమే, అద్భుతాల కోసమే. కనుక మనమందరం చాలామంది హిందువులు, అన్యులు డివోటీస్ ఆఫ్ క్రైస్ట్, డివోటీస్ ఆఫ్ మేరీ ఉండవచ్చు, జోసెఫ్ ఉండవచ్చు, యాంటనీ ఉండవచ్చు, జూడ్, సెయింట్ జూడ్ ద హోప్ ఆఫ్ ద హోప్లెస్, ఇంకా ఏ సెయింట్కైనా, బాలయేసు ఈ కాలంలో డివోటీస్ ఆఫ్ చైల్డ్ జీసస్ వస్తున్నారు. ఈ డివోషన్లు సరిపోవు, హిందువులకు సరిపోతాయి. క్రీస్తు భక్తాస్ అంటారు వాళ్ళని. భక్తి, మనం భక్తి కాదు, క్రీస్తు శిష్యులము కావాలి. కథోలికలుగా క్రీస్తు శిష్యులుగా కూడా సరిపోదు. మరి మాతను అంగీకరించి శిలువ మీద క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆమెను, ఆమె కుటుంబంలో చేరి, ఆమెను మన ఇంటికి, మనం ఆమె ఇంటికి పోయి ఈ విధముగా మనమందరము. ఆ యోహాను ఒక్కడే ధైర్యవంతుడు, చిన్నవాడు. మరి చిన్న కొడుకు మీద మీ అందరికి కూడా ఎక్కువ ప్రేమే ఉంటుంది, చిన్న కూతురు అయిన ఈ కాలంలో. కనుక అపోస్తలులందరిలో చిన్నవాడు, లేతవాడు, అతనికి ఎక్కువ ధైర్యం వచ్చి క్రీస్తు చనిపోయేటప్పుడు కూడా మరియమ్మ గారిని ఎక్కువగా ప్రేమించాడు, క్రీస్తు ప్రభువుని, ఇటు మరియమ్మ గారిని. కనుక మనమందరం కూడా ఈనాడు క్రైస్తవ కుటుంబమును ఆశీర్వదించి, మన భారతదేశంలో మనకి కష్టాలు వస్తున్నాయి, అనేకమైన పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ, ఈ విధముగా సనాతనమని, అదని ఇదని, మనం ఈ దేశంలో ఉండటానికి వీలు కాదని, ఈ విధంగా రకరకాల నిందలు, అపనిందలు వస్తున్నాయి. క్రీస్తు ప్రభుని శిలువ మీద చూస్తే మనం భయపడేదే లేదు. మనం అసలు దేంట్లో కూడా తప్పకుండా విజయము క్రీస్తు శిలువపై సాధించింది ఓటమి కాదు. ఇట్ ఈస్ నాట్ ద డిఫీట్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ ద విక్టోరియస్ విన్నింగ్ ఆఫ్ గాడ్ ద సన్ ఆఫ్ మేరీ. కనుక మనమందరం ఈ పరమరహస్యం చూసి అప్పుడే మారినారు. ఇక మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది శిలువ పరమరహస్యం ద్వారా మారి ఉన్నారు, వారందరినీ కూడా మనము చూస్తూ, అనేక మంది పునీతులతో సహా ఈరోజు మనము మరీ మాతో కలిసి, ఏ తల్లి శిలువ మార్గంలో నడవగలదు? ఏ తల్లి గుండె తన కుమారుడు తన ముందు చనిపోతుంటే నిలబడగలదు? ఏ తల్లి ధైర్యం చెప్పగలదు? నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చు. 3వ స్థలంలో యేసు ప్రభు మొదటిసారి శిలువ కింద బోర్ల పడిన వెంటనే చుట్టుపక్కల బంట్రావుతులు, సైనికులు ఉన్నారు, ఎవరు పోవటానికి వీళ్ళే. దగ్గర మరియమ్మ గారు వాళ్ళందరినీ ఛేదించి, వాళ్ళందరినీ దోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి పోయి ఒక్క మాట మాట్లాడలే. తన కంటి చూపుతోనే దేవుని చిత్తము నెరవేర్చు, నీవు కల్వరిగిరి వరకు రా, నేనున్నాను నీ తోడుగా అని ఎట్లాగో క్రీస్తుకు ధైర్యం చెప్పి, కింద చిన్నప్పుడు బాలుడిగా పడుతూ లేస్తున్నప్పుడు మరియమ్మ గారు ఎట్లా లేపి ముందుకు గాయాలు తుడిచి కట్లు కట్టి ప్రతి అమ్మ చేసే విధముగా మరి మా చేసింది. మనము కూడా ఈనాడు ఈ కుటుంబంలో చేరి, మన కథోలిక కుటుంబంగా ప్రత్యేకంగా నిన్న సాయంకాలం కడరా భోజనం ఇతర సంఘాలకు లేదు. ఇతర సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక సంఘాలు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కూడా వాళ్ళు ఈ ఆరాధన శిలువ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు పూర్తి జ్ఞానంలోకి రావాలి. కొంత జ్ఞానంలోకి వచ్చారు, ప్రభువుని అంగీకరించారు. కనుక అన్యులు వారిని గురించే కాదు మనం ప్రార్థించేది, మన తోటి క్రైస్తవ సహోదరులు కూడా నిండైన కథోలిక విశ్వాసాలకు వచ్చేటట్టు ఈ దేశం మారాలంటే మనం ఐక్యమత్యంగా ఉండాలి. అందుకే రేపు ఉదయము రన్ ఫర్ జీసస్, అన్ని సంఘాలు కలిసి రేపు ఉదయం రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాం ఉన్నది. కనుక యువకులు ప్రత్యేకంగా వీలైన వాళ్ళు, ఎందుకు రన్? శిలువ మీద మరణిస్తే ఇక అయిపోయింది, మేమేదో అనుకున్నాం, అట్లా కాదు. క్రీస్తు లేవబోతున్నాడు, ఉత్థానం కాబోతున్నాడు. ఆనాడు స్త్రీలు, అపోస్తులు కాస్త భయంతో దాక్కున్నప్పటికీ పరిగెత్తారు. రేపు రాత్రి సమాధి దగ్గరకు పరిగెత్తటము. అదేవిధంగా క్రైస్తవులమందరము మనము రేపు క్రీస్తు చనిపోయి భూస్థాపితం చేయబడి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. ఆదాము ఎవరి నుంచి చనిపోయిన వారందరినీ లేపటానికి, ఇదిగో నేను రక్షణము సాధించాను. ఎక్కడున్నాడు క్రీస్తు? శనివారము, శుక్రవారం చనిపోయి 3వ దినమున ఉత్థానం, శనివారము పాతాళ లోకములో ఉన్నాడు.
ఆయన శరీరం కుళ్ళిపోవటానికి మనలాగా లేదు కనుక ఈ విధంగా పరలోక భూలోక పాతాళ లోకంలోని ప్రజలందరినీ రక్షించిన ఆ సిలువ క్రీస్తుని మనం ఆరాధించుతూ ఈ మూడవది నాలుగవది సిలువ క్రీస్తు సిలువ మరణం మార్చింది. అరిమత్తెయ, జోసెఫ్, నికోదేముస్ వీళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్. అరిమత్తెయ యోసేపు చాలా ఒక ఎమ్మెల్యే లాంటి స్థాయిలో ఉన్నాడు. సన్హెడ్రిన్ అనే కౌన్సిల్లో మెంబరు కనుక పబ్లిక్గా బయటికి రాకుండా క్రీస్తుని రాత్రి వేళల్లో ఏకాంతంగా కలిసి ఏదో క్రీస్తులో ఆయన్ని ఆకర్షించింది. అట్లాగే నికోదేముస్ పండితుడు, మన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళిద్దరు మొదట్లో సీక్రెట్ డిసైపుల్స్. తర్వాత యేసుప్రభుకి తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళందరూ అన్యాయపు తీర్పు తీరుస్తుంటే ఆగండి, ఎవరైనా వాళ్ళు చెప్పేది వినకుండా ఒక పక్కనే తీర్పు చెప్పి ఒక పక్కన విని అని నికోదేమస్ మన ధర్మశాస్త్రములో యేసుప్రభు చెప్పేది వినాలి, ఆయన తరపున న్యాయవాది ఉంటే ఆయన చెప్పేది వినాలి అని ఈ విధంగా ధైర్యంగా మొదట్లో పిరికివాడు, రాత్రిలో యేసుప్రభుని అనుసరించేవాడు. అరిమత్తెయ కూడా యేసుప్రభు చనిపోయిన తర్వాత ఇద్దరికి ధైర్యం వచ్చింది. 3 గంటలప్పుడు చనిపోతే యూదుల ఆచార ప్రకారము ప్రొద్దుగుంకక ముందే సమాధి చేయాలి. శరీరాల సమాధిలో మీద ఉండటానికి వీలు లేదు కనుక త్వరగా వచ్చి వాళ్ళు చనిపోవాలి. చనిపోకపోతే వాళ్ళ కాళ్ళు విరగొట్టాలి. అందుకే ఇద్దరు దొంగలు ఇంకా చనిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభు అంత శిలువ శ్రమలు పడలేదు కనుక మనమందరం ఈనాడు క్రీస్తు అప్పటికే మరణించి ఉన్నాడు. డెత్ సర్టిఫికెట్ యేసుప్రభుకి ఎట్లా ఇచ్చారు? ఆయన చనిపోయాడో లేదో అని ఆయన పక్కలో బల్లెముతో పొడచి నిజంగా చనిపోయినాడు. ఈ కాలంలో చాలామంది పండితులు, వాళ్ళు వీళ్ళు నాస్తికులు, ఇతర సనాతులు, వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు యేసుప్రభు చనిపోలేదు, ఆయన ఉత్థానమైనాడు, దొంగ మాట. ఆయన కోమాలోకి వెళ్ళిపోయినాడు కావచ్చు, కోమాలోకి పోయి ఉంటాడు అని ఈ విధంగా మనకి ఈ మధ్యలో బాగా తెలుసు. కోమాలోకి వెళ్ళిపోవటం, తిరిగి మరలా జీవం రావటం అని ఈ విధంగా క్రీస్తుని పక్కలో బల్లెముతో పొడచి, మొదట్లో ఆదాము పక్కలో నుంచి ఏవమ్మని సృష్టించిన విధముగా ఆయన పక్కలో నుంచి బల్లెముతో పొడిచి యేసు దివ్య హృదయం తెరచి మనల్నందరినీ క్రైస్తవ ఎరుపు రంగు రక్తము పూజాబలికి, తెలుపు రంగు బాప్టిజం వాటర్కి, నీటికి గుర్తుగా ఈ విధంగా గొప్ప పరమరసం పరం యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా కనుక మనం ఇప్పుడు సిలువను ఆరాధించబోతున్నాము. మనమందరం కూడా సంఘములో బయట కొన్ని కష్టాలు, మనం క్రైస్తవులను చెప్పుకుంటే కొన్ని కష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా దళిత క్రైస్తవులకి, ఇతరులకు కూడా ఈ మధ్యలో కూడా తీర్పు వచ్చింది. మనల్ని ఈ విధంగా అన్యాయంగా శిక్షిస్తూ ఉన్నారు, ఇతరులకు కూడా. కనుక నికోదేము వలె, అరిమత్తెయ, జోసెఫ్ వలె మనం ధైర్యం తెచ్చుకొని సిలువ మనల్ని మార్చాలి. సిలువే నా శక్తి, సిలువే నా యుక్తి అని మనమందరం ఆ సిలువను ఆరాధించు. ప్రభా, మా దేశంలో వచ్చే కష్టాలన్నీ ముఖ్యంగా 2000 సంవత్సరాలు దాదాపు అవుతుంది తోమాస్ గారు వచ్చి మన దేశంలో క్రీస్తు స్వార్థ విత్తనము నాటాడు. మీరు మొన్న బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిండ్రు, మీది విదేశీ మతం, ఇవన్నీ కూడా మీరందరూ చాలామంది చదువుకుంటున్నారు. మన ఉచిరాజుపాలెం విచారణలో నాకు చాలా ఆనందము. చాలామంది వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ కాలంలో ఒట్టి భక్తి, క్రీస్తు భక్తి, సిలువ భక్తి మాత్రం చాలు. విశ్వాసము, డివోటీస్ ఆఫ్ క్రైస్ట్ కాదు, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అయి మనమందరం మిషనరీస్. పై మెట్టు ఇక్కడ మనమందరం ఈనాడు క్రైస్తవులు అంటే ఎవరో మిషనరీలు వచ్చి మనల్ని కనుక మన జీవితం ద్వారా, సిలువ ప్రార్థన ద్వారా, సిలువ పాటల ద్వారా మన పిల్లలకు సాక్ష్యం ఇవ్వండి. పిల్లలు కూడా ఓర్చుకోలేని క్రీస్తు శరీరము ఒక జంతువులాగా, జంతువు కంటే హీనమైన విధముగా ఆయన పెక్కు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కోసము విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతన్ని గొప్పవానిగా చేసేదను. మొదటి పట్టణంలోనే ఉంది. 800 సంవత్సరాల క్రితము
గొప్పవానిగా చేయదనంటే తిరిగి ఉత్థానం. మనందరికి కూడా మన మరణము, మన బాధలు అంతము కాదు, అవి మనకొక మార్గమని మనమందరం ఆ సిలువ ద్వారా అనేక మంది మారు మనసు పొందిన విధానం మనమును పొంది మనము నిండు మనస్సుతో ఇప్పుడు ఆ సిలువను ఆరాధించుదాము. ఆ సిలువలోనే ప్రపంచ రక్షణ మొత్తం. అందుకని ఇప్పుడు చాలా ప్రపంచంలో పరిశుద్ధ పాపు గారు UNO మొదలుకొని అన్ని దేశాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం మనం అందరం. కనుక ఆ సిలువ ద్వారానే, సిలువలోనే క్రీస్తు జననములో మొదలైంది, క్రీస్తు సిలువలో అది ముగించి చరిత్రను తిరుగులేని విధంగా నిస్సహాయుడిగా కాదు, ఓడిపోయిన వాళ్ళ కాకుండా ఆయన మరణం ధీరుడిగా, వీరాధి వీరుడిగా. ఎవరైనా డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటే మనం మెచ్చుకుంటాం. మరణానికి కూడా, బాధలకు, శ్రమలకు భయపడని వాళ్ళని మనం మెచ్చుకుంటాం. కనుక క్రీస్తులో అది 100% ఉందని మనము గ్రహించి ఆ ధైర్యంలో మనకు కొంత ధైర్యము, ఆ విశ్వాసంలో మనకు కొంత, ఆ శ్రమలలో మనకు కొంత శ్రమలు. ఈ విధంగా ప్రభువును కోరుకుంటూ ప్రార్థించుదుముగాక. నేను నీ కోసం మరణించాను, నీవు నా కోసం జీవిస్తావా అని ప్రభు అడుగుతున్నారు. నేను నీ కోసం మరణించాను, నీవు నా కోసం మరణిస్తావని అడగటం లేదు. నీ ప్రాణం నా ప్రాణం ప్రభువుకి అవసరం లేదు. ఇప్పుడే నీ జీవితము నా జీవితం అవసరము. కనుక సిలువను ఆరాధించేటప్పుడు నేను నీ కోసం మరణించానని ప్రభు చెబుతూ ఉంటే, నా కోసం జీవిస్తావంటే, అవును ప్రభువా, నా ఇంటిలో, నా కుటుంబంలో, మా విచారణలో, మా సంఘములో, మా విశాఖపట్నం అగ్రపీఠంలో, మా భారతదేశంలో నేను నీకోసం జీవించటానికి ప్రార్థన ద్వారా, ప్రయత్నం ద్వారా, సాక్ష్యం ద్వారా, కానుకల ద్వారా, అర్పణల ద్వారా, ఏ విధముగా నాకు చేతనైతే నేను పనిచేసే చోట ఎక్కడ వీలైతే అక్కడ నేను ప్రభు కోసం జీవించదనని దేవునికి ప్రమాణం చేయుదుముగాక. ఆమేన్. అందరము దీనిని ఆరాధింతుము. రండు అందరము దీనిని ఆరాధింతుము. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రండు అందరము దీనిని ఆరాధింతుము. స్వర్గసీమకు త్రోవ మానవాళిని గవ మహనీయ మౌనవ శ్రీరక్షకుని సిలువ. స్వర్గసీమకు త్రోవ మానవాళిని గవ మహనీయ మౌనవ. సిలువలో యేసుని ఒకసారి చూడుము, ఎవరి కోసమతడు వ్రేలాడుచుండెను. సిలువలో
సిలువలో యేసుని ఒకసారి చూడుము. ఎవరి కోసం అతడు వేలాడుచుండెను. నీతో భుజించి నిన్నే వంచిన ద్రోహి అయిన యోదాను నే పోలియుంటిని. నీతో భుజించి నిన్నే వంచిన ద్రోహి అయిన యోదాను నే పోలియుంటిని. నా కోసమే శిరమున ముండ్లు నా యేసుని మోమున కన్నీరు. నా కోసమే సిలువ భారం నా క్రీస్తుని తనువున రక్తం ధారపోసిన నన్ను దరిచేచవా. సిలువలో యేసుని ఒకసారి చూడుము. ఎవరి కోసం అతడు వేలాడుచుండెను. ప్రాణమిస్తానన్న శిష్యుడు పేతురు ముమ్మారు పొంకిన ఆ తీరు నాదేగా. ప్రాణమిస్తానన్న శిష్యుడు పేతురు ముమ్మారు పొంకిన ఆ తీరు నాదేగా. నా కోసమే శిరమున ముండ్లు నా నీ దయవలన మా పాపము నుండి ముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. వారిని యేసుక్రీస్తు మేము లోకరు మీ శరీర రక్తములు మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరము బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండును కాక. ఇదిగో ఎండిపోయిన సిలువం రాను వృక్షమునకు పండు కాసి దానిని పచ్చగా మన జీవితమును రక్షించిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపందును. క్రీస్తు శరీరం నిత్యం పిశాచిని గెలిచి లోకంపై విజయం సాధించిన ఆనందించుతున్నాము. దీనిలో ఈ రక్షణ కార్యంలో భాగస్థులమైన మేము దానికి అనుగుణంగా మా జీవితం అనుగ్రహమును అమర్చుకొని అనుగ్రహించుము. మీ కనికర పూరిత దయా కార్యములను మాయందు భద్రపరచుడు. లోకమునకు క్రీస్తే శరణమని క్రీస్తు శిలువం రాని రక్షణ స్వర్గ మార్గమని మేమందరం గ్రహించి ఆనందించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర దయామయ, ఇప్పుడు మీ ప్రజల పునరుత్థాన ఆశను ప్రదర్శించుచు మీ కుమారుని మరణమును స్మరణ చేసుకొనిరి. ఉదయము శిలువ మార్గమును ఇప్పుడు శిలువ ఆరాధన చేసి వీరందరిపై అమితాశీస్సులు కురియనుగాక, వీరి క్షమాపణ లభించుగాక, వీరికి మీ ఊరటలు సమృద్ధిగా అందునుగాక, వీరి విశ్వాసం అధికమగునుగాక, వీరికి నిత్యరక్షణ దృఢతరముగునుగాక. మా బాలికలను చదువుకునే వారందరినీ ప్రత్యేకంగా దీవించుమని ప్రభు క్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.